ఇద్దరు గర్ల్స్ అంటే కదా మీడియా వాళ్ళు ఎక్కువ తీసుకోము 2-3 అంటున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరపు నుంచి మేము కర్నూలు నుంచి 23 మందిని పంపించడం జరిగింది. అందులో భాగంగా 23 మంది అమ్మాయిలు ముఖ్యంగా అందులో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిని ప్రథమంగా నిలపడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు ఒక ఊరికి వెళ్ళాలంటే భయపడే స్థాయిలో ఈరోజు ముఖ్యంగా వాళ్ళు బయటకు వచ్చేసి రాష్ట్ర స్థాయిలో మన పేరును తీసుకురావడం, మా అసోసియేషన్కి ఇంత వెన్నుదన్నుగా నిలిచి దీనికి సంబంధించిన వేణుగోపాల్ కానీ అదే పరిస్థితిలో రేష్మా కానీ లోకేష్ కానీ వాళ్ళు కోచ్గా నిలబడుకొని వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 23 మంది ప్రతిభ మున్ముందు ఇంకా పెంచాలని చెప్పి వారికి సహాయ సహకారాలు మా తరఫు నుంచి ఇంకా పెద్దగా ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాం. అంతేకాకుండా వీరు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అసోసియేషన్ సందర్భంగా మాకు వెన్నుదనగా నిలిచిన మాస్మయ్య గారికి, రాంగోపాల్ గారికి, శ్రీను గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మురళీమోహన్ రెడ్డి గారికి కూడా వారికి కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రతిభ పురస్కారాలు ఈరోజు వీరికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రతిభలు ఇంకా మున్ముందు మా అసోసియేషన్ తరఫు నుంచి ఇంకా ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సేవలు అందించాలని, అదే పరిస్థితిలో మాకు కూడా మిగతా వాళ్ళు సహకరించేస్తే ఇంకా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయ సంకల్పించాం. ఈ కార్యక్రమాలు ఇంతటితో కాకుండా ఏ స్థాయిలో ఎక్కడైనా నేషనల్ స్థాయికి వెళ్ళినా అని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పేసి ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ వేణుగోపాల్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు. థ్యాంక్ యూ. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరపు నుంచి క్రీడాకారులు ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మంచి మెడల్తో తిరిగి రావాలనేసి మేము ఆశిస్తున్నాము. అలాగే తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాని కోచింగ్గా తీర్చిదిద్దిన రేష్మా గారి కానీ, లోకేష్, వేణుగోపాల్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతటితో కాకుండా ఇక్కడ పంపించిన ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ప్రోత్సాహంతో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళని ఇక్కడికి పంపించినందుకు, వాళ్ళు సాధించిన మెడల్స్కి మన యొక్క జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలనేసి క్రీడా ప్రాంతంలో అందరికీ అన్ని సహకారాలు అందించి మన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వెళ్ళవేళలా వాళ్ళకు అండగా ఉంటుంది, ప్లస్ అన్ని విధాలుగా సహాయపడుతుందనేసి నేను పవర్ లిఫ్టింగ్ వైస్ ప్రెసిడెంట్గా
మా యొక్క ప్రెసిడెంట్ గారు వేణుగోపాల్ సార్ చెప్పినట్టుగా మేము అన్ని వేళగా వాళ్ళకు అండదండలుగా ఉంటాము, ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను. ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎవరైతే రేష్మా తీసుకొచ్చినారో ఈ డిస్టిక్కి ఒక మంచి గర్వకారణం. థ్యాంక్ యూ. నా పేరు షేక్ మూసామియా, వైస్ ప్రెసిడెంట్ ఇన్ పవర్ లిఫ్టింగ్. కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ యందు పవర్ లిఫ్టింగ్ విజేతలుగా నిలిచిన వారికి అభినందన సభ, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ గారు అందరూ వారి యొక్క బృందం అభినందన సభను ఏర్పాటు చేశారు. రీసెంట్గా విజయవాడ దగ్గర జగ్గైపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మన కర్నూలు జిల్లాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం 23 రిజల్టుల్లో ఎక్కువ శాతం అమ్మాయిలకు వచ్చాయి, అబ్బాయిలు కూడా బాగా సాధించారు. ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్గా వీరందరికీ కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా వీరు ఇంకా ఎక్కువ రిజల్ట్ సాధిస్తారని చెప్పి కర్నూలు జిల్లాకి, అదేవిధంగా వాళ్ళు చదువుతున్నటువంటి విద్యాసంస్థలకి, అసోసియేషన్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి పిల్లలు కూడా చదువు క్రీడల్లో రెండింటిలో రాణించగలిగితే వారికి ఉన్నతమైన చదువుల్లో కూడా మంచిగా ఉంటుందని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున తెలియపరుచుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ, అదేవిధంగా వీరితో పాటు రేస్మా కోచింగ్, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ కోచ్లు కూడా వీరికి బాగా తర్ఫీదు ఇచ్చి మంచి రిజల్ట్ను సాధించారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు బి భూపతిరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి. థ్యాంక్ యూ. హలో చెప్పండి. 2 అదే కొద్దిగా ఉండండి, ఇంకా తయారైతుంది మ్యాటర్. తయారైన మ్యాటర్ వస్తాను పెడతాను. ఓకే.